ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ముందుగా దేవాది దేవునికి ప్రత్యేక వందనాలండి. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన, నన్ను నమ్మి ఈ సమయాన్ని ఇచ్చిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ శామ్ సునీల్ గారికి, పాస్టర్ అమ్మ గారు కూడా ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎలా చెప్తానో ఏం తెలీదు, దేవునికే తెలుసు. పాస్టర్ గారి ఫ్యామిలీకి, అలాగే నాతో పాటు పనిచేస్తున్న సంఘ కమిటీకి కూడా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు చిన్న మార్పు అండి. నేను బైబిల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు నాతో పాటు నా కమిటీ, అదే యూత్ కమిటీలో చేస్తున్న ప్రసాద్ చదువుతాడు. జస్ట్ ట్రై చేద్దాం ఈరోజు. దయచేసి మీరు అందరు, పాస్టర్ గారు అయితే చెప్పగలరు కానీ మీరు ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తే నేను మధ్యలో ఆగిపోతాను. అందుకని దయచేసి ఈసారి మటుకు ప్రసాద్కి అవకాశం ఇద్దాం. దయచేసి మీరు అందరూ స్క్రీన్ మీద చూస్తూ ఉండండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అందరికీ తెలిసిన కథే. దాంట్లో చిన్నప్పటి నుంచి మన యొక్క సండే స్కూల్లో, VBSలో చిన్న చిన్న కార్యంలో చెప్పిన కథ 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి తెలుసండి ఈ కథ? అందరికి తెలుసండి? అయితే ఇంకా ఆపేస్తానండి. రైట్. దేవుడు చాలామందికి ఈ కథ జస్ట్ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత ఎన్ని మిగిలినాయండి? 12 గంపలు మిగిలినాయి. అంతే తెలుసు అందరికీ. కాంత ఈరోజు 5 రొట్టెలు 2 చేపల్లో ఆ 5 రొట్టెలు 2 చేపల్ని సేమ్ దాంట్లో ఉన్న ఎందుకు అద్భుతం జరిగింది, ఎందుకు అద్భుతం జరగలేక సమస్యలు ఎదుర్కొంటున్నాం, కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క కథలో ఫస్ట్గా కనిక్రమ, దేవుడి యొక్క కనిక్రమ కనబడుతుంది. ఏంటండి కనబడుతుంది? కనిక్రమ. కనిక్రమ అంటే అది ఎన్ని రోజులు బట్టి జరుగుతుంది? సుమారుగా 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి వాక్యం చెప్తున్నాడు దేవుడు. చెప్పిన తర్వాత మనందరికీ అల్పాహారం కావాలి, భోజనాలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇది చెప్పినప్పుడు నాకు ఎప్పుడు మన పాస్టర్ గారే జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ఈరోజు మనం అందరం ఒక కూటమి అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు కానీ స్నాక్స్ కానీ ఉంటున్నాయంటే, ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందంటే ఓన్లీ క్రెడిట్ గోస్ టు పాస్టర్ గారు. ఎందుకంటే దానికి ఒక కమిటీ కూడా ఉంటుంది, మీకు తెలియదు. ఆ కమిటీలో మెంబర్ మన సుకుమార్ గారే. ఎందుకంటే మీకు ఎవరికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏదో అనుకుంటారు, కానీ దానికి బోల్డ్ లెక్కలు, అంటే ఎవరు ఇస్తున్నారో తెలుసుకోవాలి ముందుగా. చాలా చాలా దాని వెనకాల చాలా వర్క్ చేస్తేనే కానీ ఈరోజు మనకి స్నాక్స్ కానీ భోజనం కానీ. అలాగే దేవుడు కూడా ఆ రోజు వాక్యం చెప్పిన తర్వాత దేవునిలో కనికరం కనబడుతుంది, నెంబర్ 1. రెండోదిగా పోషకుడు. ఎందుకంటే దేవుడికి తెలుసు మనల్ని ఎలా పోషించాలో, ఆకాశ పక్షులను ఎలాగ పోషిస్తున్నాడో మనల్ని కూడా దేవుడు అలాగా పోషిస్తాడు. మూడవదిగా దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 14 చూడండి ఒకసారి. 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆయన ఆశ్చర్యకార్యాలు ఆయన బహిర్గతం చేయడానికి ఆయన ప్రేమ చూపించుకుంటారు. ఈ యొక్క 5,000 మందికి ఆహారం పెంచబట్టడానికి దేవుని చేసిన యొక్క ఈ 3, ఒకటి కనిక్రమ గల దేవుడు, దేవునిలో కనబడుతున్నాయి. రెండవది ఆయన మన పోషకుడు. మూడవదిగా దేవుని యొక్క ప్రేమ. ఇది అందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటన్నది. దీంట్లో సమస్యలు ఏంటి, అసలు ఏ విధమైన సమస్యలు వచ్చి ఉన్నాయి, అసలు ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు జరిగిన కథలో ఒక సమస్యలు ఏంటి? ముందుగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం. చాలండి, ఏమన్నారండి? ఇది అరణ్య ప్రదేశం. రెండవదిగా 14 సేమ్ అదే, మళ్ళీ చదువు.
సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను. చాలు. ప్రొద్దుపోయినంటే అర్థం ఏంటండి? చీకటి. ఒకటి. నెంబర్ 1 ఏంటండి? అరణ్యము. నెంబర్ 2 చీకటి. మూడోది ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థం కాదు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 7. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకై 200 దేనారము రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. చూసారండి? ఫస్ట్ సమస్య వచ్చి ఇది ఒక అరణ్యము. రెండో సమస్య వచ్చి ఆల్రెడీ చీకటి పడిపోయింది. మూడో సమస్య మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన చర్చ్ ట్రెజరర్ జార్జ్ గారు పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నట్టుగా ఏం చెప్తున్నారండి? మళ్ళీ చెప్పండి. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం లేదు 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 200 దినారములు. 200 దినాములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. యేసుప్రభు గారితో శిష్యులు చెప్తుంది ఏంటంటే ఇది 200 దినారములు ఉంటేనే కానీ సరిపోవని చెప్తున్నారు. 4వ కారణం చూడండి, 6, 9. ఇక్కడ ఉన్న యొక్క చిన్న వాని యొద్దకు 5,000 రొట్టెలు 2 చిన్న చేపలున్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఆల్రెడీ 4వ సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయండి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి కానీ సరిపోవని చెప్తున్నారు. సమస్యలు నెంబర్ 1 ఒకటి అరణ్యము, నెంబర్ 2 చీకటి పడిపోయింది, మూడోది ఇది ఇంతమందికి మనం భోజనాలు పెట్టాలంటే దగ్గర దగ్గర 200 దినారములు అవుతాయి. నాలుగవదిగా ఉన్నవి కానీ ఎందుకంటే మన యొక్క సేమ్ ఇదే మన యొక్క జీవితాల్లో మనం ఆస్వాదించుకుంటే సేమ్ ఇదే కథని మన యొక్క జీవితాల్లో ఎలాగ ఆస్వాదించుకుంటే ఎలా ఉంటుందంటే చాలాసార్లు దేవుని దగ్గర రమ్మంటే దేవుని సన్నిధికి రమ్మంటే ప్రభువా నేను అనేక సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను, నా జీవితము అరణ్య జీవితం అయిపోయింది. ప్రభువా అనేక సంవత్సరాలు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితం ఎప్పుడు చీకటిగానే ఉంది. ప్రభువా నేను అనేక సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్నాను కానీ నా జీవితం ఎప్పుడు శూన్యంగానే ఉంటుంది. ఇలాగా యేసు ప్రభు వారి గారితో శిష్యులు చెప్పిన ఆ యొక్క సాకులే మనం కూడా చెప్తున్నాం. ఒకటి ఇది అరణ్యము, రెండోది చీకటి అయిపోయింది నా జీవితం ప్రభువా, మూడోది దేవుడు మన దగ్గర ఉన్న డబ్బులు కూడా మనం లెక్క ఒకవేళ మీకు అనారోగ్యంగా ఉన్నారంటే ప్రభువా ఈ యొక్క అనారోగ్యానికి ఈ డబ్బులు హాస్పిటల్కి సరిపోవేమో ప్రభువా అని చెప్తున్నాం. నాలుగవదిగా ఉన్నవి కానీ అంటే దేవుడు ఇచ్చాడు మనకి కానీ ఉన్నవి కానీ అని చెప్పేసి మనం ఇంకా అవిశ్వాసంతో మనం ఉంటున్నాం. ఈ విషయాన్ని మనకి జీవితాల్లో ఆస్వాదించుకుంటే మనకి ఎలాంటి సేమ్ సమస్యలు మనకి ఎలా వస్తే మనం చూసాం. అదేవిధంగా మనం ఏదొచ్చినా సరే ఏ సమస్యలు చెప్తా ఉంటున్నాం. ఎక్కడికన్నా రావాలన్నా, దేవుని దగ్గర రావాలన్నా, ఏదైనా పాటలు పాడాలన్నా, ఏం చేయాలన్నా సరే ప్రభువా నా దగ్గర డబ్బు ఉంది కానీ సరిపోవట్లేదు, నా దగ్గర అది ఉంది కానీ సరిపోవట్లేదు, ఇలా చెప్పుకుంటానే పోతున్నాం తప్ప యేసు ప్రభువారితో చెప్పిన శిష్యులు చెప్పిన సాకులే మనం కూడా చెప్తా ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఈరోజు ఎంతమంది పనులున్నా ఏ పనులున్నా సరే ఈరోజు మీరు ఈ యొక్క సంఘానికి వచ్చి ఈ యొక్క సాయంత్రం ఆరాధనకు వచ్చారంటే దేవుడికి మీతో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చారు. ఏదో మామూలుగా మీరు వచ్చేయలేదు, లేకపోతే మీకు ఏదో పని లేక మీరు వచ్చేయలేదు. ఈరోజు ఇక్కడ జరిగిన నష్టాల కోసం మీరు చూశారు. దీంట్లో 2 రకాలు ఉంటారు. నష్టాల పాటే ఇంచేపు బాధపడుతూ నిరుత్సాహపడేవారు ఒక కేటగిరీ ఉంటుంది. ప్రభువా నా పక్కన వారికి ప్రార్థన చేయకుండానే వాళ్ళకి ఎంతో కార్లు వచ్చేస్తున్నాయి, ఇల్లులు వచ్చేస్తున్నాయి ప్రభువా, నేను 24 గంటలు ఏడుస్తానే ప్రార్థన చేస్తాను ప్రభువా, నాకు ఏమీ దొరకట్లేదు ప్రభువా, నాకంటే వాళ్ళు ఏమీ ప్రార్థన చేయకుండా వాళ్ళకి మంచి ఉద్యోగాలు మంచి కార్లు అన్నీ వస్తున్నాయి ప్రభువా, నేను 24 గంటలు సంఘంలోనే ఉంటాను ప్రభువా, నా ప్రార్థన మీరు నా పక్కన వాళ్ళు ఎవరూ ఆలకించట్లేదు ప్రభువా, చాలామంది నాతో మాట్లాడట్లేదు ప్రభువా అని నిరుత్సాహపడిపోయే ఒక కేటగిరీ ఉంటుంది. రెండో కేటగిరీ ఏంటంటే దేవునితో మనం ఉంటున్నామా లేదా. ఎందుకంటే మన యొక్క జవాబులు రావట్లేదంటే దేవుడికి మీకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి రావట్లేదు. అసలు ఎందుకు రావట్లేదు, మీకు సరైన సమయానికి మీకు జవాబు ఎందుకు రావట్లేదు. అసలు ఈ యొక్క కథలో సమస్యలు ఏంటో మనం చూసాం. అద్భుతం ఏం జరిగిందన్నది మనం చూద్దాం. అద్భుతం జరగడానికి కారణం యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చూడండి.
యేసు ఆ జనులను కూర్చోండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండును గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చునుండిరి. చాలండి. అసలు ఈ యొక్క స్ కథలో అద్భుతం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఏమున్నాయండి? 5 రొట్టెలు, 2 చేపలున్నాయి. 3 రోజులు బట్టి అలాగ ప్రసంగం జరుగుతూనే ఉంటుంది. జరుగుతూనే ఉంటే శిష్యులు అడిగారు, "మీ దగ్గర ఏమన్నా ఉన్నదా?" ఆ చిన్న పిల్లవాడు ఇచ్చాడండి? అలాగే ఇచ్చే మనసు మనకుందా ఈరోజు? మీరు ఆలోచించుకోండి. దేవునికి మనం ఇచ్చే మనసుందా? ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడు దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయంటే మీరు పెద్దగా ఊహించుకోకర్లేదు. ఇంత పెద్ద కార్యాన్ని ఒక చిన్న పిల్లవాడి ద్వారా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మీరు పెద్ద పెద్దగా ఊహించుకోకర్లేదు దేవుని కార్యాలు. చిన్నగానే ఉంటాయి. ఇప్పుడు దేవుని కార్యాలు మీకు ఎలా తెలుస్తాయో మీకే తెలీదు. ఒక చిన్న పిల్లవాడి ద్వారా అద్భుత కార్యం జరిగింది. ఆ చిన్న పిల్లవాడు ఆ తల్లి ఎందుకు ఇచ్చిందండి? 3 రోజులు దేవుడు వాక్యం చెప్తా ఉంటాడు. మధ్యలో తినడానికని ఇచ్చింది. కానీ ఆ చిన్న పిల్లవాడు ఎంతమందికి ఉపయోగించాడండి? 5,000 మందికి ఉపయోగించాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క వనరులని ఏ విధంగా మీరు ఉపయోగిస్తున్నారు? ఆ వనరులు మీరు పక్కనే పెట్టేసుకొని ఆ శిష్యులు అడిగినప్పుడు నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇది నాకే సరిపోదు, ఈ 5,000 మందికి ఎలాగిస్తానని మీరు అనేక కారణాలతో ఉంటున్నారా? నెక్స్ట్ చదువమ్మా. యేసు ఆ రొట్టెలు మళ్ళీ పట్టుకుని చదువు. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు ఆ జనులను కూర్చోండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండును గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చునుండేరి. చాలు. ఈ యొక్క అద్భుతం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే విశ్వాసం. క్రైస్తవ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్పారమ్మ? అక్కడ ఏం చెప్పారు? వాళ్ళని కూర్చుండబెట్టండి. 3 రోజులు బట్టి ఆహారం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు యేసుప్రభు గారు వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి కూర్చుండబెట్టండి అంటే ఎంతమంది కూర్చుంటారండి ఇక్కడ? 3 రోజులు బట్టి ఏమీ లేదు. ఆల్రెడీ ఇక్కడ భోజనాలు ఉన్నాయని చెప్తే బోల్డ్ బోల్డ్ క్వశ్చన్స్ వేస్తారు. స్వీట్ ఉందా? లేకపోతే ఏం కూర వండారు? అలాంటిది యేసుప్రభు గారు ఆ రోజు 3 రోజులు బట్టి వాక్యం చెప్తున్నా సరే యేసుప్రభు గారు కూర్చోండి అనగానే కూర్చున్నారండి? అదే విశ్వాసం. క్రైస్తవ జీవితం అనగానే క్రమశిక్షణతో కూడిన జీవితం అన్నమాట. రెండవది 6:11 ఒకసారి చదువు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఓకే, ఇక్కడ అద్భుతం జరిగిందండి. ఇక్కడ జరిగింది. ఈ యొక్క అద్భుతం జరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ విశ్వాసం. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దగ్గర దగ్గర 50 మందిని 100 లైన్లు పెడితేనే కానీ అవ్వదు. కానీ ఇక్కడున్న 5 రొట్టెలు 2 చేపలు ఫస్ట్ లైన్కే సరిపోవు. కానీ ఇక్కడ విశ్వాసం ఆ లాస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ లారెన్స్ గారు. మీకు అర్థమైందండి? ఎందుకంటే ఈ ఫస్ట్ లైన్నే సరిపోదు, నాకు ఎలా సరిపోతుంది? కానీ ఆయన దేవుని మాట విని అక్కడ కూర్చున్నాడు. అక్కడ అంటే ఈరోజు దేవుడు మనల్ని కూర్చోమన్న చోట కూర్చుంటున్నావా లేదా? అర్థమైందండి మీకు? ఈరోజు ఫస్ట్ లైన్లోనే సరిపోని ఆ యొక్క ఆహారం లాస్ట్ లైన్లో ఉన్న విశ్వాసకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ లైన్లో కూడా ఆహారం సరిపోదు, అయినా సరే దేవుని మాట విని ఆయన కూర్చున్నారు చూసారా? అదే క్రైస్తవ జీవితంలో విశ్వాసం. ఈరోజు అదే విశ్వాసం మనకుందా? చదువు 6:11 ఒకసారి చదువు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఓకే, ఈరోజు మీ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈరోజు దేవుడు దగ్గర దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక 2-3 కన్నా భోజనం పెట్టే స్తోమత ఉందా లేదండి? ఉంది కదా దగ్గర దగ్గర. నాకైతే మా ప్రేయర్ సెల్లో దగ్గర దగ్గర ఒక 50 మంది 100 మందికి కూడా పెడతారు. దేవుడు అంతలా మనల్ని అందరిని ఆశీర్వదించాడు ఇక్కడ బెహ్రెన్ దేశంలో. ఈరోజు దేవుడు మీ దగ్గర ఉన్న దానితో మీరు సరిపెట్టుకుంటున్నారా? లేదంటే పక్క వాళ్ళ కోసం చూస్తున్నారా? దేవా నా దగ్గర ఉన్న దాంతో మీరు సరిపెట్టుకుంటున్నారా? ఆ దేవుడు ఉన్న దాంట్లోనే
ఆశీర్వాదం చూపించాడు, అద్భుత కార్యం చేశాడు. అలాగా మీ దగ్గర ఉన్న దాంతో మీరు ఎప్పుడన్నా చదువుకొని మీరు ఎప్పుడన్నా ఉన్నారా? లేదంటే లేదంటే పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది, పక్క వాళ్ళకి ఏ ప్రార్థన చేయకుండా వచ్చేస్తుంది అని చెప్పేసి పక్క వైపు మనుషుల వైపు చూస్తున్నారా? ఈరోజు మీకు మీరే ఆలోచించుకోండి. ఈ అద్భుతం జరగడానికి మెయిన్ కారణం విశ్వాసం. విశ్వాసం తర్వాత ఈ యొక్క కారణం ఏంటంటే మనం ఉన్న దాంతో మనం సరిపెట్టుకుంటున్నామా? దేవుడు నీకు 5 రొట్టెలు 2 చేపలే ఇచ్చాడు. దాంతో మీరు సరిపెట్టుకుంటున్నారా? లేదంటే మీ యొక్క అవసరాల కోసం మీరు ఏం చేస్తున్నారు అన్నది మీకే తెలుసు. అలా కాకుండా ఉన్న దాంతోనే మీరు సరిపెట్టుకుంటున్నారా? ఇంకా దీంట్లో మెయిన్ ఇంపార్టెంటు ప్రభువారు ఏం చేశారండి దీంట్లో? ఈ రొట్టెను పట్టుకొని ఏ రోజన్నా మీరు మీకున్న దాన్ని ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పారా? చాలామంది నేను చాలాసార్లు విన్నాను నేను. మాకు కార్యం అయిపోయిన తర్వాత మేము అందరికీ భోజనాలు పెట్టుకుంటామండి. లేకపోతే మాకు అది జరిగిన తర్వాత వీసా అయిపోయిన తర్వాత మేము అందరికీ భోజనాలు పెట్టుకుంటామండి. ఈరోజు దేవుడికి మీరు కృతజ్ఞత చెప్పకపోతే మీరు ఎప్పటికీ చెప్పలేరు. ఎందుకంటే ఈరోజు లేని కృతజ్ఞత ఎప్పటికీ మీకు రాదు. ఈరోజు దేవాది దేవుడు కూడా ఆయనకున్న దాంట్లో కృతజ్ఞత చెల్లించాడు. కృతజ్ఞత చెల్లించిన తర్వాత చెప్పాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చూసారండి, ఇక్కడ రొట్టెను విరిచినట్టు ఉంటుంది. ఇక్కడ ఒక విశ్వాసి ఒక అద్భుత కార్యం చూడాలంటే విరవబడాలండి. ఇక్కడ ఎవరైనా సరే బెహరన్ దేశం వచ్చి నేనేం విరవబడకుండానే దేవుడు అన్నీ ఇచ్చేసాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు నాకు ఏ బాధ ఏ కష్టం లేకుండా నాకు అన్నీ ఇచ్చేసాడు అన్న వాళ్ళు చేతులు పెట్టండి. రొట్టె విరవడం అంటే అదేనండి అర్థం. ఎందుకంటే ఒక అద్భుతం చూడాలంటే విశ్వాసంతో పాటు విశ్వాసానికి అద్భుతానికి మధ్యలో విరుగుట అనమాట. దేవుడు కూడా అదే చేశాడు. ఆ యొక్క రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు మనకున్న దాంట్లో మనము సరిపెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విరుగుట అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం మనకి ఏమీ జరగట్లేదు, కానీ దేవుడు కొన్నిసార్లు ఒక్కొక్కసారి మనకి జవాబు ఎందుకు రావట్లేదు, నాకు ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదంటే దాన్నే విరుగుట అంటారనమాట. ఎందుకంటే మనం ఏం చేసినా సరే దేవుడు కూర్చుండమనగానే కూర్చున్నావా? ఈరోజు మీరు దేవుని సన్నిధిలో కూర్చోమంటే కూర్చుంటున్నారా? లేకపోతే మీరు వేరే వేరే పనుల్లో కూర్చుంటున్నారా? మీకు మీరే ప్రశ్న చేసుకోండి. ఈరోజు ఆ యొక్క గొప్ప కార్యం జరగడానికి కారణం మెయిన్ విశ్వాసం. ఈరోజు మొట్టమొదటిలో ఉన్న వారికే మహా అయితే సెకండ్ బంత్లో ఉన్న వాళ్ళకి, అలాంటిది లాస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ విశ్వాసంతో కూర్చున్నారంటే అక్కడ ఎవరి మాట విన్నారండి? ఇక్కడ దేవుని మాట. ఈరోజు కూడా మనందరం ఈ యొక్క కథని కథలా కాకుండా దాన్ని మన జీవితంలో మనం 5 రొట్టెలు 2 చేపలు దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క స్థితిని మనకు ఉన్న దాంట్లోనే మనం సరిపెట్టుకొని, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కృతజ్ఞత చేస్తూ కొన్నిసార్లు దేవుడు నీకు వెంటనే రిప్లై ఇవ్వట్లేదంటే దేవుడితో నువ్వు దగ్గరగా ఉంటున్నట్లు లెక్క, దేవుడు నిన్ను విరుస్తున్నట్లు లెక్క. ఆ రొట్టె విరవడం అన్నది కూడా దానికే సాదృశ్యం. దయచేసి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ఈ యొక్క వాక్యం మీద చిన్న ప్రార్థన చేసుకుని దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా స్తోత్రం 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 ప్రభా. సర్వశక్తి గడ ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం ప్రభా. మా జీవితంలో అనేక సార్లు సంఘానికి వస్తూ సంఘ కాపరులు చెప్పిన వాక్యం వింటున్నాం ప్రభా, కానీ ఈ వాక్యము మా యొక్క చెవులలో పడటం లేదు ప్రభా. ఈరోజు నాలాంటి వాడు వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యం కూడా గొప్పగా ఉంటుందంటే కేవలం మేము విన్నది మర్చిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈరోజు మీ సిలువ రక్తంపై మా పాపములు కడగండి ప్రభా. మీరు చెప్పిన వాక్యము, మీరు చూపించిన ఉపమానం ప్రభా, మేము ఈ యొక్క గేట్ల లోపలే నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టేస్తున్నాం ప్రభా. సంఘ కాపరి గారు ఎంతో మా కోసం సమయం వృధా చేస్తున్నారు ప్రభా. మేము ఆయన యొక్క చేస్తున్న వాక్యాన్ని వృధా చేయకుండా ఉండేలా సహాయం చేయండి
ప్రభా ఈ 5 రొట్టెలు 2 చేపల వలె మా జీవితానికి మేము సాదృశ్యంగా తీసుకుంటున్నాం ప్రభా. ప్రభా మాకున్న దాంట్లో మేము సరిపెట్టుకునేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా క్రైస్తవ జీవితం అనేది కృతజ్ఞత చెప్పుకునే జీవితం ఇలా ఉండేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా మీరు చెప్పిన వాక్యంలో మేము విశ్వాసం చూపించేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా మేము ఆ శిష్యులు చెప్పినట్టే సాకులు చెప్తున్నాం ప్రభా మీ సన్నిధికి రావడానికి. ప్రభా నా జీవితము అరణ్యం అయిపోయింది అంటున్నాం ప్రభా. నా జీవితము చీకటి అయిపోయిందని మేము నిర్ణయం తీసేసుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది ఇలాంటి చెడు నిర్ణయం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మమ్మల్ని నిర్ణయించేవాడు నువ్వే ప్రభా. మమ్మల్ని ఆదరించేవాడు నువ్వే ప్రభా. ప్రభా ఇప్పటి వరకు మేము పాపం చేసి ఉన్నామేమో మమ్మల్ని ఈ క్షణంలో మమ్మల్ని క్షమించండి ప్రభా. గొప్ప దేవుడా, పరలోకపు తండ్రి, ఈ క్షణంలో 5 రొట్టెలు 2 చేపలు ఒక కథలాగా కాకుండా ప్రభా మా జీవితంలో మేము దాన్ని ఆస్వాదించుకునేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభా. ఆ కృతజ్ఞత లేనిదే మేము ప్రభా మాకు అవసరం అయిపోయిన తర్వాత మేము వేరేగా మాట్లాడుతున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ప్రభా నేను ఈ స్థితిలో ఉండడానికి ప్రభా మీ యొక్క ప్రేమ, మీ యొక్క దయ ప్రభా. ఎంతో మంది యొక్క ధన్యత లేకుండా ప్రభా ఉన్నారు ప్రభా. ప్రభా ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. ప్రభా మీ సంఘములో మేము ఒక్క నిమిషం ఉంటాం, మాకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది ప్రభా. ప్రభా ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చి ఉన్నారో ప్రభా, ఈరోజు శిష్యులకున్న సమస్యలు మాకున్నాయేమో ప్రభా, తీసివేయండి ప్రభా. గొప్ప కార్యము చేయండి ప్రభా. ప్రభా మేము ఎప్పుడు ఇక మీదట ఇలాంటి సాకులు చెప్పకుండా ప్రభా అద్భుతం జరగడానికి చూసుకునేలా సహాయం చేయండి ప్రభా. క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో ఉండేలా సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చిన దాన్ని మేము సరిపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా సహాయం చేయండి ప్రభా. మరి ఒక్కసారి ఎందుకు పనికిరాని నా అయోగ్యుడైన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సంఘ కాపరి గారికి, మా సంఘ కమిటీకి ప్రభు ఎంతవరకు శ్రద్ధగా విన్న విశ్వాసులందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.